హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ వంటలక్క కిచెన్లో అయితే ఇలా స్పెషల్ ఫుడ్ యమ్మీ యమ్మీ. బయటికి వెళ్ళి తినకుండా పావు ఇంట్లోనే చికెన్ పావు చేస్తున్నాను. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. చికెన్ కొద్దిగా 2 లవంగాలు, ఒకటి బిర్యానీ ఆకు అన్నీ వేసి కొద్దిగా 10 నిమిషాలు ఉడకబెట్టుకొని మళ్ళీ మొత్తం బోన్ లేకుండా మొత్తం మిక్సీలో వేసేసుకొని చికెన్ని బొక్క లేకుండా తీసేసి మెత్త పీసెస్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలా, ఒక 4 ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ మీ దగ్గర ఉంటే, 2 చెంచాలు శనగపిండి వేసుకోండి, ఒక 3 ఆలుగడ్డలు, మంచిగా ఒక గుడ్డు వేసేసి మంచిగా తగినంత ఉప్పు, మంచిగా టేస్టీగా ఒక 1 లెమన్ వేసుకోండి. హాఫ్ కేజీకి 1 లెమన్ సరిపోతుంది. మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకొని చిన్న మనం వడలు ఎలా వేస్తాం, వడ సైజు అలా వడల లెక్క చేసుకొని వేసేసుకొని మంచిగా కాలనియండి. 2 సైడ్స్ మంచిగా కాలాలి. మంచిగా ఫ్రై అయినాక, డీప్ ఫ్రై అయినాక పక్కకు పెట్టేసుకొని బ్రెడ్ బన్నులు ఉంటాయి కదా, మన పావు భాజీ బన్ అది తెచ్చుకొని పావు భాజీ పచ్చిగా మధ్యలోకి వెళ్ళి ఒక పీస్ కట్ చేసేసి మంచిగా పెంక మీద వేయించేసుకొని దాంట్లో కొద్దిగా గ్రీన్ చట్నీ చేశాను. గ్రీన్ చట్నీ రెసిపీ నేను తర్వాత చెప్తా. గ్రీన్ చట్నీ వేసేసి కొద్దిగా ఉల్లిగడ్డ వేసి పావు పెట్టి మళ్ళీ మంచిగా రోస్ట్ చేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ అంటే ఆయిల్ మీ ఇష్టం, లేదంటే బటర్ వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది పావు కాబట్టి. చికెన్ పావు ఇలా చేసేసుకొని యమ్మీ టేస్టీ చికెన్ పావు ఇంట్లోనే చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్. హాఫ్ కేజీలో మనకు మినిమం ఒక 15 వరకు అవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక పావు తీసుకున్నాను కదా, పావుని మంచిగా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసేసి తింటుంటే యమ్మీ స్పైసీగా పుల్లగా చాలా బాగుంటుంది. నా పావులు చాలా ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా విడిపోతున్నాయి. మీకు ఏడనైనా పాల షాప్లో ఆడేడ మొత్తం దొరుకుతాయి. పావు భాజీ బన్ అంటే పావు అంటే ఇచ్చేస్తాడు.